వినీల్ కృష్ణ కిడ్నాప్ వ్యతిరేకంగా సంఘీభావం చేసుకుంటూ మనం ఈరోజు యువతులతోటి ఒక శాంతియుతమైన ర్యాలీని తీయడం అనేది జరిగింది. దీంట్లో మొత్తం మీద తెలుగు సివిల్ సర్వీసు అధికారులు కానివ్వండి, లేదా తెలుగు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన విద్యార్థులు కానివ్వండి, చాలామంది హాజరయ్యారు. వాళ్ళందరూ కూడా తమ సంఘీభావం చెప్పారు. 2005 బ్యాచ్ సంబంధించిన వినీల్ కృష్ణ 28వ ర్యాంక్తో సెలెక్ట్ అయ్యారు. తను మామూలుగా అధికారిగా ఉన్నప్పుడు కానీ, లేదా తను సివిల్ సర్వీస్ ప్రిపేర్ అయ్యేటప్పుడు కానీ మన విద్యార్థి లోకానికి కానీ, లేదా వెనుకబడిన వర్గాల వారికి కానీ చాలా సహాయం చేశారు. అక్కడ కూడా మారుమూల ప్రాంతాల్లో ఉన్న గిరిజనుల యొక్క అభివృద్ధి కోసం పాటుపడాలనే ఉద్దేశంతో ఎటువంటి సెక్యూరిటీ కూడా లేకుండా, ఎటువంటి అధికార భేషజాలకు పోకుండా వాళ్ళను సహాయం చేయాలనే ఉద్దేశంతో వెళ్ళారు. అటువంటి వ్యక్తిని కిడ్నాప్ చేయడం, అటువంటి వ్యక్తిని ఇబ్బందులకు గురి చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఆ వ్యక్తిని వెంటనే ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం రిలీజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఎటువంటి షరతులు లేకుండా కూడా, ఎటువంటి హాని కలిగించకుండా తను విడుదల చేయాలని మేము కోరుకుంటున్నాం. అందరం కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకి, తన వినీల్ కృష్ణ కూడా మా అందరి తరఫున మద్దతును తెలియజేస్తున్నాము. తన అందరికీ వాళ్ళ వెనుక మనం ఉన్నామని తెలియజేస్తున్నాం. అటువంటి ఒక నిజాయితీపరుడైన అధికారాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క వ్యక్తి మీద కూడా ఉందని చెప్పేసి మనం తెలియజేస్తాం. మావోయిస్టులకైనా కానీ, గవర్నమెంట్కైనా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాము. నిజాయితీపరుడైన అధికారిని మీరు కాపాడండి. తను కూడా అటువంటి ఒక పేద గిరిజనుల కోసమే పోరాడుతున్నారు. నిజంగా నక్సలిజం లేదా మావోయిజం కూడా మీరు పేదల అభ్యున్నతి కొరకు పోరాడుతున్నాం కనుక అనుకున్నట్లయితే, అటువంటి పోరాటమే చేస్తున్న ఇంకొక వ్యక్తిని మీరు బంధించడం, నిర్బంధించడం, ఇబ్బంది పెట్టడం అనేది తప్పు. అటువంటి పనులు చేయాల్సిన అవసరం లేదు.